నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. సార్, నంద్యాలలో ముగ్గురు మైనర్ బాలలు, ఒక చిన్న పాప దాదాపు 4th క్లాస్ చదువుతుంది, లైంగిక దాడి చేసి కృష్ణానదిలో పడేయడం ఈరోజు తెర మీదకి వస్తే చాలా బాధాకరం. దీనిపై మీ రియాక్షన్ ఏంటి? అండ్ ఎలాంటి సెక్షన్ పడే అవకాశం ఉంటుంది? అసలు ఏం జరుగుతుందంటారు నెక్స్ట్? చెప్పాలంటే బాధగా ఉంది బ్రదర్. పిల్లలు ఎస్ అంటే నిజంగా చెప్పాలి అంటే కనుక మనం చదువుకునే రోజుల్లో ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చినప్పుడు కూడా మనకి సెక్సువల్కి సంబంధించి కంటెంట్కి సంబంధించిన నాలెడ్జ్ కానీ ఐడియా కానీ ఏమీ తెలిసేది కాదు. భయం ఉండేది. భయం ఉండేది, అంటే జస్ట్ ఇట్లా బయటగా మాట్లాడాలంటేనే భయం ఉండేది. అటువంటిది ఈరోజు ఒక 4వ తరగతి చదువుతున్న పిల్లని 7వ తరగతి 8వ తరగతి చదివే పిల్లలు రేప్ చేసి తట్టు చంపేసి పడేయడం అంటే కనుక అసలు ఎలా జరుగుతుంది, వాళ్ళకి ఏం తెలుస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది బ్రదర్. చాలా బాధాకరం అవుతుంది. భయం అంతకంటే వేస్తుంది, భయం వేస్తుంది. సో ఇక్కడ ఏ విధంగా చూస్తామంటే కనుక ఈ ఇంటర్నెట్ కల్చర్ పెరిగిపోవడం అనేది ఎంత మంచిదో అంత చెడు కూడా ఉంది. పార్న్ కల్చర్ ఎక్కువైపోయింది బ్రదర్. అంటే బ్లూ ఫిలింలు చూడటం అనేది ఎక్కువగా అయిపోయింది ఈ ఫోనుల్లో వాటిల్లో. సో ఆబ్వియస్లీ చూసినప్పుడు ఏమవుతుంది అని అంటే కనుక అవన్నీ చూసి ఆ విధంగా చెయ్యాలి అని చెప్పి వీళ్ళు ఇటువంటి దుర్మార్గమైన ఒక ప్రేరణతోటి అటువంటి మనసుతోటి ఏం చేస్తున్నామో తెలియకోకుండా చేస్తున్న పని. దీనికి తోడు గంజాయి కల్చర్ అనేది కూడా చాలా ఎక్కువ అయిపోయింది బ్రదర్. డ్రగ్స్ అంటే ఉన్న వాళ్ళందరికీ ఎల్ఎస్డి చెరస్ అటువంటివి ఉంటే కనుక ఈ కింది స్థాయిలో వాళ్ళకి మాత్రము ఈ గంజాయి అనేది చాలా దారుణంగా జరుగుతుంది. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక అసలు గంజాయి హబ్బు కింద అయిపోయింది ఆంధ్రప్రదేశ్. గత 5 సంవత్సరాల్లో మనం చూసుకున్నట్లయితే కనుక చాలా దారుణంగా. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, అక్కడి నుంచి ఇక్కడికి రావడం, తెలంగాణకి రావడం, ఇదంతా ఎక్కువగా అయిపోయింది. అది ఎటువంటి పరిస్థితికి అయిపోయింది అంటే కనుక మొన్న ఇద్దరు సీఎంలు కలిసి కూర్చుని మాట్లాడుకునే టైంలో కూడా ఈ గంజాయి గురించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ అయ్యే దాని గురించి కూడా మాట్లాడారంటే ఎటువంటి గంజాయి కల్చర్ ఉందో మనందరికి తెలిసిన విషయం. సో వీటిని కట్టడి చేయాలి అని అంటే కనుక మానిటరింగ్ అనేది చాలా అవసరం బ్రదర్. అంటే మానిటరింగ్ అంటే ప్రభుత్వం వెళ్ళి ప్రతి ఇంట్లో ప్రతి పిల్ల మీద ప్రతి పిల్లోడి మీద మానిటరింగ్ పెట్టి కెమెరాలు పెట్టి చూస్తాని కాదు. అంటే పెరుగుతున్న సమాజము, తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లల్ని పెంచుతున్నారు, వాళ్ళ యొక్క భావాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి ఒక గంట కనిపెడతానే ఉండాలి. కానీ నేటి కాలం తల్లిదండ్రులకి అవి తెలిసినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. నా కొడుకు మగాడు, ఏమవుతుంది ఆడికి, అటు తిరుగుతాడు, నలుగురితో తిరుగుతాడు, 5గురితో తిరుగుతాడు. అంటే అమ్మాయిలు దాని కాదు, ఫ్రెండ్స్తో ఏదైనా అవ్వచ్చు. ఆడు చదువుకపోతే ఏమవుతుంది? నేను కూలి పని చేస్తాను, ఆడు కూలి పని చేస్తాడు. మనం బతకట్లేదా? సాయంత్రం అయితే క్వార్టర్ తాగట్లేదా? పావుకిలో చికెన్ తినట్లేదా? 2 మూరలు మల్లెపూలు కొనట్లేదా? వాడు 4 మూరలు కొంటాడు అని ఈ విధమైన మాటలు ప్రొవోకేషన్. అంటే పేరెంట్స్ నుంచి ఎస్పెషల్లీ, అంటే ఒక తల్లి ఈ విధంగా కొడుకు చేశాడని చెప్పు, ఈ విధంగా కూతురు చేశాడని చెప్పు సాయంత్రం ఇంటికి వచ్చే తండ్రికి చెప్పినప్పుడు తండ్రి మందలించాల్సింది పోయి ఈ విధమైన ప్రేరేపిత మాట్లాడినప్పుడు ఏం చేస్తారు అని అంటే కనుక పిల్లలకి ప్రాథమికంగా ఒక హీరో ఎవరైనా ఉంటాడు అని అంటే కనుక అది తండ్రి మాత్రం. తండ్రిని చూసి వాళ్ళు పెరుగుతూ ఉంటారు. తల్లి పెంచుతుంది అన్ని పాలించి నవమాసాలు మోసి. కానీ బయట సమాజంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు తండ్రి హీరోలాగా ఫీల్ అవుతూ ఉంటారు. అఫ్కోర్స్ వాడు ఎంత చేతగానోడైనా కూడా ప్రతి ఒక్క పిల్లలకి వాళ్ళ యొక్క తండ్రి ఒక హీరో. ఇటువంటి మాటలు మాట్లాడేటప్పటికి ఏమవుతుంది అంటే కనుక వాళ్ళది మైనర్, చాలా చిన్న వయసు. అంటే ఏది మంచి ఏది చెడు అని తెలివితో విచక్షణతోటి ఆలోచించే పరిణితి ఉండదు. అటువంటిప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక ఇప్పుడు ఫోన్లు ఇస్తాము పిల్లలకి, ఆడుకోండి అని అంటాము. అసలు మా అమ్మాయి తెలుసా ప్యాటర్న్ ఓపెన్ చేస్తుందండి, ప్యాటర్న్ iPhone 15 మొన్న తీసుకొచ్చారు మా వారు యూఎస్ నుంచి, ప్యాటర్న్ ఇట్లా ఓపెన్ చేస్తుందండి. అది మజాక్ మీకు. రేపు తెలుస్తుంది ఏదైనా జరిగినప్పుడు ఆ ఫోన్లో ఏం చేస్తుందని చెప్పాలి. మానిటరింగ్ ఉండదు పిల్లల మీద, ఏం చూస్తున్నారని చెప్పి హిస్టరీ చెక్ చేయరు మీరు. సో పిల్లలకి ఏమైపోతుందంటే టేక్ ఇట్ అడ్వాంటేజ్, ఎవరో పట్టించుకోరు కాబట్టి పక్కకి వెళ్ళటం, ఫోన్ వీడియోస్ చూడటం. ఇటువంటి పిల్లలు ఎవరైనా ఆడుకోవడానికి వస్తే ఈ విధంగా తీసుకుని వెళ్ళి అది సరదాకో కోరికతోనో ఇంకొకటో ఈ విధంగా అటెంప్ట్ చేయడం చేసేసిన తర్వాత ఇంట్లో చెప్తే ఎక్కడ మనల్ని తిడతారో కొడతారో చంపుతారో అనే భయంతో చంపేయడం. అంటే ఈ విధంగా క్రైమ్ అనేది ముందుకు వెళ్తుంది. సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలి అని అంటే కనుక తల్లిదండ్రులకి పిల్లల మీద పూర్తి స్థాయి కంట్రోల్ ఉండాలి బ్రదర్.
డెఫినెట్లీ సార్. మేమేదో సంపాదించేస్తాం, పొద్దున్న 9ంటికి వెళ్తాము, రాత్రి 7ంటికి వస్తాం, ఈ సంపాదించేది వీడి కోసమే కదా అంటే కనుక వీడు వెళ్ళి 10 మందిని చంపుతున్నాడు రేపు చేసి. దానికి ఎవడ బాధ్యులు? అది కూడా పట్టించుకోవాలి కదా. సమాజం అంటే అన్నీ ఉంటాయి. నీ పని నువ్వు చేసుకుంటే కరెక్టే కాదు, నీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో చూడటం కూడా నీ బాధ్యత. సరే, నువ్వు అన్ని చేసినా కూడా తప్పు జరగదా అంటే కనుక జరుగుతుంది, దానికి మనం ఏం చేయలేము. బట్ కొన్ని ప్రివెంటివ్ మెథడ్స్ అయితే ఫ్రమ్ అవర్ సైడ్ చేయాలి కదా. డెఫినెట్లీ చేయాలి సార్. చేయాలి కదా. డెఫినెట్లీ. ఇప్పుడు జ్వరం వచ్చిందని చెప్పి నువ్వు అట్టుపడి తింటావు, అట్టుపడి అడ్డపడి తెచ్చావు కదా బ్రదర్, మనం ఏం చేయలేము అది. బట్ కొన్ని ప్రివెంటివ్ మెథడ్స్ అయితే కనుక చేయాలి కదా. సో నేను అనేది అది. సో ఇక్కడ కూడా నంద్యాల జిల్లాలో జరిగింది చూసినట్లయితే కనుక చాలా భయం వేసింది నాకు. బాధ కాదు, భయం వేసింది. వాళ్ళ ఫాదర్ కూడా సార్, అసలు మేము ఇక్కడ ఉండాలా, అసలు ఇంత ప్రశాంతంగా ఉండేలా, అంటే ప్రపంచం ఎంతో టెక్నాలజీతో డెవలప్ అయింది అని అంటారు, కానీ ఎక్కడ డెవలప్ అయిందో అసలు ఏం కనబడట్లేదు. అసలు ఒక అమ్మాయి స్కూల్కి వెళ్ళిందా లేదంటే కాలేజ్కి వెళ్ళిందా మళ్ళీ తిరిగి వచ్చే వరకు భయం అనేది విపరీతంగా ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందా మనకి? ఇంకా సిచ్యువేషన్ ఉంటే మేము ఇక్కడ ఎందుకు ఉండడము, అడవిలో ఉంటే బెటర్ కదా అని చెప్పేసి అంటూ తన బాధని వ్యక్తం చేస్తూ విలవిలలాడుతున్నాడు సార్. దీనిపై ఏమంటారు? నిజంగా కూడా మనకంటే అడవిలో జంతువులు చాలా 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 గొప్ప బ్రదర్. వాటికి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక తమిళ్లో కార్తీ సూర్య వాళ్ళ తమ్ముడు ఒక సినిమా ఉంటుంది బ్రదర్. దాంట్లో పిల్లలు మైనర్లు మర్డర్లు చేస్తూ ఉంటారు. లాస్ట్లో కూడా హీరోని పొడిచేస్తూ ఉంటారు ఎక్కడంటే అక్కడ. దాంట్లో విలన్స్ ఎవరంటే కనుక పిల్లలే, 4 పిల్లలు ఉంటారు. వాళ్ళు ఫ్రీక్వెంట్ మర్డర్లు చేస్తూ ఉంటారు. హీరో వాళ్ళ ఫాదర్ని కూడా చంపేస్తూ ఉంటారు. లాస్ట్ క్లైమాక్స్లో పట్టుకోవడానికి వెళ్తే హీరోని కూడా పొడిచేస్తూ ఉంటారు. అంటే ఆ సినిమా చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఏమో తమిళ వాళ్ళకి ఈ ఆలోచన ఎట్లా కలుగుతారా బాబు, ఇంత దారుణంగా సినిమాలు ఎట్లా తీస్తారా అని అనిపించేది. నిజ జీవితంలో చూస్తూ ఉంటే ఆ సినిమా వచ్చి ఇట్ సీమ్స్ 7 years 6 years అవుతుంది. ఇప్పుడు అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు అర్థమవుతుంది, లేదు సినిమా అంటే వేరేది ఏది కాదు, నిజంగా జీవితంలో జరిగేది ఒక కథ రూపంలో రాసి మనకి నేరేట్ చేసి చూపించేది సినిమా. అటువంటిది ఈ విధంగా జరిగితే పిల్లలు చూసి భయపడే పరిస్థితి ఏర్పడింది బ్రదర్. ఈరోజు నేను చెప్తున్నా కదా, నాకు భయం వేసిందని చెప్పి చెప్తున్నా కదా, నాకేసింది భయం. ఏం జరుగుతుందిరా బాబు అని చెప్పని. ఇన్ని సంవత్సరాలు భలే పెరిగేసామే మనం, ఎటువంటి ఇబ్బంది లేకుండా అనిపిస్తుంది. రేపు పిల్లలు ఎలా పెరగాలి? శిక్షలు ఎందుకు లేకుండా ఉన్నాయి? అంతకుముందేమో గ్యాంగ్ రేప్ ఉంటే కనుక ఇప్పుడు భారతీయ న్యాయ సమితిలో సెక్షన్ 70 అనేది పెట్టడం జరిగింది. దాని ప్రకారం ఏంటి అంటే కనుక 20 years లైఫ్. అదేవిధంగా అంతకుముందు 302 అనేది ఉండేది ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో. ఇప్పుడు బిఎన్ఎస్లో 101 అని పెట్టారు. దాంట్లో లైఫ్ ఆర్ డెత్ అని చెప్పని ఉంది. అదేవిధంగా జేజే యాక్ట్ ఉంది, జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015. దాంట్లో కూడా 16 నుంచి 18 సంవత్సరాల మధ్య వాళ్ళు చేస్తే టు బీ ట్రీటెడ్ యాజ్ ఏ అడల్ట్ అని చెప్పారు. అంటే పెద్దవాళ్ళకి ఏ విధంగా శిక్ష పడుతుందో అదేవిధంగా చెప్పాలని చెప్పారు. జువెనైల్ జస్టిస్ బోర్డు ఒకటి చేయాలని చెప్పి అన్నారు. వాళ్ళ యొక్క మైండ్ సెట్ని అసెస్మెంట్ చేయాలని చెప్పని అన్నారు. అంటే వాళ్ళు 14 సంవత్సరాలు కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళ ఆలోచనలు 20 సంవత్సరాలు 22 సంవత్సరాల వాడికి సమానంగా ఉండొచ్చు. సో జేజే బోర్డు అంటే జువెనైల్ జస్టిస్ బోర్డు అసెస్మెంట్ చేసి ఆ రిపోర్ట్ ఇస్తే బేసింగ్ ఆన్ ది రిపోర్ట్ కన్సర్న్ కోర్టు కాంక్లూజన్ తీసుకుంటుంది. సో మైనర్స్ కి కూడా శిక్ష పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంట. 100%. డెఫినెట్గా 100%. అంటే అంతకు ముందు ఏం జరిగేదంటే బ్రదర్, మన అందరికి తెలిసిన విషయమే, నిర్భయ కేసు ఢిల్లీలో జరిగింది. దాంట్లో ఒక మైనర్ ఉంటుండే. అప్పుడు ఏమైంది, వాడికి 18 సంవత్సరాలు నిండగానే వాడి వేరే అబౌట్స్ అంటే వాడు వాచ్కి కూడా తెలియకుండా వాడిని జైలుకి వెళ్ళి తీసుకుని వచ్చి ఎక్కడో ఒక దగ్గర వదిలేసి వచ్చేసారు. ఎందుకంటే కనుక వాడు మైనర్ మేజారిటీ వచ్చేసింది కాబట్టి పంపించేశారు. కానీ దాని తర్వాత జరిగిన సందర్భం మనం చూసుకున్నట్టయితే కనుక జేజే యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్, దాని తర్వాత అమెండ్మెంట్ జరిగింది. ఇన్సిడెంట్ మనకి ఎప్పుడు జరిగింది? నిర్భయ ఘటన 2012లో జరిగింది అంతే కదా. 2015లో ఈ జువెనైల్ జస్టిస్ బోర్డ్ యాక్ట్ని 2015లో అమెండ్మెంట్ చేశారు. అంటే ఇవన్నీ చూసి చట్టాలు ఉన్నాయి బ్రదర్. అంటే నేను ఏమంటున్నా అంటే, ఒక పసిపాప ప్రాణం పోయింది. అది ఏ విధంగా పోయింది? బలవంతమైన అత్యాచారము, 3-4 కలిసి పిల్లలు చేశారు అని అంటే ఆ తండ్రికి అసలు ఏ విధమైన ఇది ఉంటుంది చెప్పండి. మన తెలంగాణలో కూడా సైఫాబాద్లో జరిగింది. రాజు అనే ఒక వ్యక్తి ఒక పిల్లని రేప్ చేసి చంపేస్తే అక్కడ రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకుని చెప్పి కేసు క్లోజ్ చేశారు. అట్లీస్ట్ వీళ్ళ పిల్లలు కూడా, ఈ 3 కూడా ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అంటే అర్థమై ఉంటుంది చూసేటోళ్ళకి. ఆ విధంగా పోలీసులు మరి ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఇది చాలా దారుణమైన విషయం. అంటే చట్టాలు ఎన్ని చేసినా కూడా, అంటే పార్లమెంట్లో చట్టాలు ఎన్ని చేసినా కూడా చట్టాలు చేసి క్రైమ్ అయిపోద్దా? అంటే చట్టాలు లేవా? బ్రిటిష్ వాడు ఉన్నప్పటి నుంచి కూడా చట్టాలు ఉన్నాయి కదా. 18వ శతాబ్దంలోనే ఐపీసీని పెట్టారు కదా. మనకి ఫ్రీడమ్ అంటే ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1947లో వచ్చింది. అంటే బ్రిటిష్ వాడు చట్టం పెట్టాడు, కఠినమైన రాజద్రోహం చట్టం పెట్టాడు. వాడు 124 దాన్ని మనం స్ట్రైక్ డౌన్ చేసింది పెట్టాడు. అంటే నాకు స్వతంత్రం కావాలి ఉందే మాత్రం అని అంటే వాడు రాజద్రోహం కింద లోపలేసేటాడు. అట్లా అని చెప్పి మనం అంటే మానేసామా నాకు స్వతంత్రం కావాలని చెప్పి? అనలే కదా. ఎంతోమంది లోపలికి వెళ్ళారు. అంటే డస్ మీన్ దట్ ఏంటంటే కనుక అది మంచి కోసం. ఇక్కడ కూడా చెడు కోసం చట్టాలు, శిక్షించే చట్టాలు పెట్టారు. కానీ కేవలం చట్టాలే
అన్నింటికి పరిష్కార మార్గాలు అని అంటే కనుక కాదు బ్రదర్, కానే కాదు. ఓకే. మన కుటుంబ పరిస్థితులు, పెరిగే వాతావరణం, పెంచే విధానము, మన భాష, మన వేషం, మనం కట్టే బట్ట, తినే తిండి, ఇవన్నీ కూడా మనిషి యొక్క ఆలోచనలో మార్పును తీసుకుని వస్తాయి. ఇంట్లో మొగుడు పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు పిల్లల ముందు, ఎల్లో ఎమ్ అని చెప్పి తిడతా ఉంటాడు, ఆడు వింటాడు, బయటికి వెళ్ళి బయట తిడతాడు, ఎల్ కొడక ఎమ్ కొడక అని చెప్పాను. అసలు వీటిని అరికట్టడం ఎలా అంటారు? ఏంటి పాసిబిలిటీస్? అరికట్టాలంటే కనుక ఫస్ట్ మన ఇంటి దగ్గర నుంచి మొదలవ్వాలంటారు కదా. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు మారి పిల్లల్ని ఒక బంగారు భవిష్యత్తు వైపు నడిపించాలి అనుకుని తల్లిదండ్రులు భావిస్తే మాత్రమే మార్పు వస్తుంది బ్రదర్. లేదు కాదు కూడదు అని చెప్పి ఎచ్చులకు పోయి పరమ డబ్బా కొట్టి సొల్లు కొట్టి పిల్లల్ని పెంచారనుకోండి, సమాజం నాశనం అయిపోతుంది. అప్పుడు సరికొత్త చట్టం తీసుకురావాలి. ఏంటంటే పిల్లలు ఈ విధంగా చేసినప్పుడు, ఇప్పుడు మైనర్కి బండి ఇచ్చారనుకోండి, ఎవరిని పనిష్మెంట్ ఇస్తారు? తల్లిదండ్రులు. ఆ విధంగానే పిల్లలు ఇటువంటి హీనియస్ క్రైమ్స్, మర్డర్స్ కానీ, రేపులు కానీ ఇవన్నీ చేశారనుకోండి, వీళ్ళకి ఎటువంటి శిక్ష పడుతుందో అంతే సమానంగా ఇంట్లో అందరికి పడాలి. తల్లికి పడాలి, తండ్రికి పడాలి, అక్కకి పడాలి, చెల్లికి పడాలి. అప్పుడు మార్పు వస్తుంది, వాళ్ళు దగ్గర వస్తుంది.